గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాగ్స్ గురించి చెప్పండి. డాగ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి డాగ్ కూడా మంచిదే. డాగ్స్ క్యాడర్గా ఎలాగ మీరు బైక్ సెలెక్షన్ చేస్తారు? దాంట్లో కూడా ఎస్ఐ సిఐ ఉంటాయి కదా. దానికి అలా ఉండదండి. దాని సర్వీస్ని బట్టి, దాని స్కిల్స్ని బట్టి, దాని యొక్క ఎఫెక్టివ్ని బట్టి దానికి ఎక్కువ ఏ బ్రీడ్ తీసుకుంటారండి? మేము ల్యాబ్ ఎక్కువ తీసుకుంటాము. ల్యాబ్ అంటే ఒబిడియంట్గా ఉంటుంది, పని బాగా చేస్తుంది. ల్యాబులు తీసుకుంటాము. తర్వాత జర్మన్ షెపర్డ్, ఇవి రెండు స్టార్టింగ్. ఒబిడియంట్ ఉంటుంది కదా, ఫెరోషియస్గా ఉంటుంది. దానికన్నా ఫెరోషియస్గా ఉండేటివి ఉన్నాయి అందులో కూడా. జర్మన్ షెపర్డ్ అంటే నథింగ్ బట్ అలిసియేషన్ అంటారు అది. ఓకే, చూడ్డానికి అలా ఉంటుంది. బట్ ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఇప్పుడు మీరు చూస్తుంటారు, పెద్ద పెద్ద ఏనుగులైనా కానీ మావాటి అన్నట్టుగా ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళ హ్యాండ్లర్స్కి మౌల్డ్ అయిపోతాయి. ఫెరోషియా అంటే ఇప్పుడు ఉన్నాయి, ఇది మనకేంటి మెల్నాయిస్, బెల్జియం మెల్నాయిస్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. నేనున్నప్పుడే ఇంట్రొడ్యూస్ చేసాము అవి. వాటిని అదేవిధంగా మనకు ఆక్టోపస్ వాళ్ళకి బెల్జియం మెల్నాయిస్, గ్రేహౌండ్స్ వాళ్ళు కూడా చాలా ఫెరోషియస్. అంటే ఉన్న వాటిల్లో మనకు ఉన్నటువంటిది బెల్జియం మెల్నాయిస్ చాలా ఫెరోషియస్. అంటే హ్యాండ్లర్ రేపటి ఎవడ మాట ఉందా? హ్యాండ్లర్ కూడా ఒక్కొక్కసారి వినదు, అంత ఫెరోషియస్ అది. ఇప్పుడు బ్లాక్ హ్యాట్ కమాండర్స్ కూడా వాడేది కూడా ఎక్కువ బెల్జియం మెల్నాయిసే వాడుతుంటారు. ఎందుకు అంత వాటిని పెంచుకోవడం? అది మనకు మన బ్రీడ్స్ ఇవి తెలిసిపోతుంది. లాబ్రడాగ్, బెల్జియం మెల్నాయిస్, రిట్రీవర్, గోల్డెన్ రిట్రీవర్ అని తెలిసిపోతుంది బ్రీడ్స్. వేరేజ్ మెల్నాయిస్ అనేసి మన వేట కుక్కలు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. దాని స్ట్రక్చర్ ఇది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. వాటికి వీటికి ఏం డిఫరెన్స్ అండి? ఇన్వెస్టిగేషన్లో కానీ లేదంటే ఫోర్స్లో అంటే ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఉంటుంది. కానీ మామూలుగా షార్ప్నెస్ ఎక్కువ వాడివి. ఏవి? మిల్నాయిస్ ఏది కానీ యాక్టివ్గా ఉంటుంది. అటాకింగ్ వీటికి వాడతారు ఎక్కువగా. సార్, మీరు డాగ్స్ ట్రైనింగ్ ఇచ్చే టైంలో మీకు నచ్చిన డాగ్ ఏంటి? అవి బ్రేక్ చేసిన కేసులు ఏమున్నాయి? చేసేసరికి ఇక్కడ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చిపోయిన తర్వాత జిల్లాల్లో వాటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. జిల్లా నుంచి అన్ని జిల్లాల నుంచి మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. ఒక జిల్లా రిక్వైర్మెంట్ ఉంటుంది, 2-3 డాగ్స్. అన్ని జిల్లాలకి ట్రైనింగ్స్ ఒక 40-45 ట్రైనింగ్ ఇస్తుంటాం. సో ఉన్న వాటిల్లో ద బెస్ట్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ డాగ్కి అక్కడ హ్యాండ్లర్కి బహుమతి ఇవ్వడము, మెమోంటో ఇవ్వడము, దాంట్లో కేటగిరీ అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో హ్యాండ్లర్ని బట్టే ఉంటుంది, ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని మోల్డ్ చేసుకుంటాడు. జిల్లాలకు వెళ్ళిన తర్వాత చాలా కేసెస్ ఆ విధంగా ఎక్స్ప్లోజివ్స్ పట్టుకోవడము, తర్వాత ఈ గాంజా పట్టుకోవడము చాలా. ఇప్పుడు మీకు నచ్చిన డాగ్ ఏముందండి అక్కడ? చాలా ఉన్నాయి. అటాచ్మెంట్ అయిపోయి ఉంటారు కదా. ఎందుకంటే మేము ట్రైనింగ్ ఇచ్చి పంపడం వరకే ఉంటుంది. అఫెక్షన్ ఏంటంటే హ్యాండ్లర్కి ఉంటుంది. మేము ట్రైనింగ్ అన్ని డాగ్స్ను చూస్తుంటాం ఎట్ ఏ టైం. ఏదైతే ఉంటాయో బలం డాగ్ బాగుంది, ఈ డాగ్ బాగుంది, ఈ డాగ్ బాగుంది అని చెప్తుంటామే కానీ బట్ హ్యాండ్లర్కి ఉంటుందా ఇది. సార్, డాగ్స్ మెనూ ఎలాగ ఉంటాయండి అసలు? దాని మెనూ మామూలుగా ఈ రాయల్ కెనాన్ ఫుడ్ పెడుతుంటారంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 2 times రాయల్ కెనాన్ ఇస్తారు. దాని ట్రీట్మెంటు రెగ్యులర్గా 3 months వన్స్ డీవార్మింగ్, ఇంజెక్షన్స్, ఇయర్లీ ర్యాబీ వ్యాక్సినేషన్ ఇవ్వడము జరుగుతుంది. హ్యాండ్లర్ బాగా కనెక్ట్ అయిపోతాయి కదండి చాలా. అది ఒకసారి జిల్లాకి వెళ్ళిపోయి హ్యాండ్లర్ బాధపడుతుంటే అవి కూడా బాధపడతాయేమో కదా. హ్యాండ్లర్తో పాటే పంపిస్తాం. అంటే హ్యాండ్లర్ మీన్స్ ఇక్కడ ట్రైనర్స్ ఏదైతే ట్రైనర్స్ ఉంటారో ట్రైనర్స్ కొంతవరకు ఉంటుంది. డాగ్తో పాటు హ్యాండ్లర్ వస్తాడు. వితౌట్ హ్యాండ్లర్ మనం ఇవ్వలేము. వాళ్ళతో కంబైన్డ్గానే ఉంటుంది ట్రైనింగ్ వాళ్ళకి. సో డాగ్ ఏ ఏజ్లో వస్తుంది మన దగ్గరికి? ఒక 2 months 3 months పప్పీస్ తీసుకుంటాం. ఆ ఏజ్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు ఇస్తారు? 9 months ట్రైనింగ్ వరకు. 9 monthsలో పర్ఫెక్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ అవుతాయి. అది సెల్యూట్ అన్నీ కూడా చేస్తాయి కదా సార్? అన్నీ చేస్తాయి. అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక డాగ్ అంటే ల్యాబ్ అనుకోండి, దానికి ఎక్స్ప్లోజివ్ స్నీఫింగ్ ఇస్తే ఎక్స్ప్లోజివ్ స్నీఫింగ్లో పనిచేస్తుంది. గార్డింగ్లు ఇస్తే గార్డింగ్ చేస్తుంది. గాంజా డిటెక్షన్ గాంజా, క్రైమ్ డిటెక్షన్ అంటే ట్రాకర్గా పనిచేస్తుంది. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో సెలెక్ట్ చేస్తాం. జనరల్గా ఈ ట్రాకర్స్ దీంట్లో, క్రైమ్ డిటెక్షన్ దీంట్లో ఈ గోల్డెన్ రిట్రీవర్, తర్వాత డాబర్ మ్యాన్లు ఇస్తాం ఎక్కువగా. ఎందుకంటే అది కొంచెం యాక్టివ్గా ఉంటాయి, రన్ చేయదు, ఎక్కువసేపు నడవగలతాయి. ఈ ల్యాబ్రడాబీ కొంచెం ఒబిసి అయిపోతుంటాయి కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయము. సార్, ఆ ట్రైనింగ్లోనే ఒక్కోసారి కొంతమంది క్రిమినల్స్ డాగ్స్ పట్టకుండా కారం జల్లేయడం, దాని అటెన్షన్ డైవర్ట్ చేయడం చేస్తుంటారు. వాటిని కూడా మనం అటువంటి మిర్చి పౌడర్ వేసిన తర్వాత కూడా చేసే విధంగా డాగ్స్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే మనకు దానికి సంబంధించినటువంటి మిర్చి, కారం పొడి,
తగలకుండా అటువంటి ఎవిడెన్స్ ఏమంటే దాన్ని స్నీప్ చేపించి మనం ట్రాక్ చేయించగలుగుతాం. అంటే కొన్ని డాగ్స్ అప్పుడు మిర్చి పౌడర్ వేస్తున్నా సరే అది పూర్తిగా రిమూవ్ చేసి కిందకు వెళ్తుంది. దానికి చేసిన తర్వాత కూడా దానికి ఆ స్నీపింగ్ వస్తే ఆ స్మెల్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, దానికి ట్రాక్ చేస్తుంది. ఆ స్మెల్ ఎలా అలౌట్ చేస్తారు? ఎన్ని రోజులకి అది ఐడెంటిఫై చేసుకుని మైండ్లో పెట్టుకుంటుంది? స్టార్టింగ్లో లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తుంటాము. తర్వాత యాక్చువల్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ ఎక్స్ప్లోజివ్, వాటికి ఎక్స్ప్లోజివ్ కంటిన్యూగా రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాం, రెగ్యులర్గా చూపిస్తుంటాం. మళ్ళీ ఇలా పెడుతుంటాము, మళ్ళీ దాన్ని తినడానికి ఏదో పెడుతుంటారు, దానికి వచ్చి అప్రిషియేట్ చేస్తారు, క్లాప్స్ కొట్టడం, మళ్ళీ ఇలా పెట్టుకుని ఇట్లా అంటే మళ్ళీ ఇక్కడికి రావడము. సో బాగా దాన్ని శబాష్ అనిపించడం, దానికి ఏదో తినిపించడము. మా ట్రైనర్స్ ఉంటారు కదా, మేము అన్నీ చూస్తూ ఉంటాం, అన్ని డాగ్స్ను చూస్తుంటాం, దాని స్కిల్ ఎంతవరకు వచ్చింది, ఎలా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి. సో గ్రాడ్యువల్గా అటాకింగ్ది మరి అటాకింగ్ స్టైల్ దాని ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది. అంటే మనిషి కన్నా ఫాస్ట్గా నేర్చుకుంటుంది అంటారు. షూర్. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, అఫెక్షనేట్గా కూడా ఉంటుంది, డ్యూటీ ఉంటుంది. శాలరీస్ కూడా ఎక్కువ కదండి వాటికి? శాలరీ ఎక్కువ సాలరీస్ దాని ఫీడింగ్, దానికి దాని ఫీడింగ్ మెడికల్ రెగ్యులర్గా ఉంటుంది. వాటికి కూడా ప్రమోషన్ ఉంటుందా? ప్రమోషన్ అంటూ ఏముండదు, ప్రమోషన్ ఏముండదు. హ్యాండ్లర్కి ప్రమోషన్ ఉంటుంది. హ్యాండ్లర్కి ప్రమోషన్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా కొలాప్స్ అయింది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు వాటిని? కొలాప్స్ అయినప్పుడు ఇంకా జిల్లాల్లో జనరల్గా ఏంటంటే 9 years వరకు వాటికి రెగ్యులర్గా డ్యూటీ తీసుకుంటుంటారు. 9 years తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని పర్వాలేదు ఫర్దర్ ఇంకొక 3 months ఎక్స్టెండ్ చేసి దాన్ని సర్వీసెస్ యూజ్ చేసుకుంటాము. అదర్వైజ్ దాన్ని హెడ్ క్వార్టర్స్ ఉండే బట్టి దాన్ని లాస్ట్ బ్రీత్ వరకు సర్వైవల్ చేస్తారు. అచ్చా, మరి అప్పుడు హ్యాండ్లర్కి ఇంకా వేరే డాగ్ చూసుకుంటారు, నెక్స్ట్ దానికి వెళ్తాడు, అది హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది. ఇన్ కేసు యూనిట్ ఆఫీసర్ ఒప్పుకుంటే ఎవరైనా బయట వాళ్ళు మేము ఆ డాగ్ని తీసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అది కూడా చూసుకొని అతను సరిగ్గా చూసుకుంటాడా, డాగ్ అంటే అఫెక్షన్ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకొని యూనిట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకొని ఇస్తారు. అది కూడా ఓకే. లేదా ఇతనే హ్యాండ్లర్ మా ఇంట్లో పెట్టుకుంటారంటే హ్యాండ్లర్కి ఇచ్చేస్తారు. ఒకవేళ హ్యాండ్లర్ లేకపోయి డాగ్ ఉందనుకోండి, హ్యాండ్లర్ లేరని అన్నం తినడం మానేది తీసుకుంటుందా లేదు అలవాటు? అంటే స్పేర్ హ్యాండ్లర్ కూడా వస్తాడు ట్రైనింగ్కి. ఇదో ఈ సందర్భాన్ని బట్టి అతను లేకపోతే మళ్ళీ తినదు అనే ఉద్దేశం. స్పేర్ హ్యాండ్లర్ ఉంటాడు. సో రొటీన్గా డ్యూటీ ఉండే వాళ్ళు ఒక కెనైన్స్ ఎక్కడైతే ఉంటాయో హెడ్ క్వార్టర్స్లో దానికి వీళ్ళు డ్యూటీస్ మారుతూ ఉంటారు. వాళ్ళందరూ పరిచయమే కాబట్టి లీవ్లో పోయినప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి ఫుడ్ వాళ్ళు పెడితే మాత్రమే తీసుకుంటాం. తర్వాత ఎక్కడికి వచ్చారండి? డిఎస్పీ తర్వాత డిఎస్పీ తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు, ఓఎస్డి అని వచ్చింది. అంటే అసిస్టెంట్ ప్రమోషన్ రావాలి. సో ఓఎస్డి అని ఇచ్చారు. కడపలో ఒక 1 month చేశాను అంతే. అగైన్ మళ్ళీ మహేష్ భగత్ సార్ ఉన్నారు అప్పుడు ఐఎస్డబ్ల్యూ, ఆయన మళ్ళీ పిలిపించేశారు ఇక్కడికే. సో ఐఎస్డబ్ల్యూ పిలిపిస్తే మళ్ళీ ఇక్కడే చేశాను, కొంతకాలం చేశాను అయితే ఓఎస్డిగా. ఐఎస్డబ్ల్యూని చేశాను. ఐఎస్డబ్ల్యూ చేసి తర్వాత ప్రమోషన్ వచ్చి గ్రేహౌండ్స్కి వెళ్ళాను, స్క్వాడ్రన్ కమాండర్కి వెళ్ళాను మళ్ళీ అగైన్. అక్కడ ఒక 1.5 years చేశాను గ్రేహౌండ్. ఉంటాయి సార్ మీ డ్యూటీస్? అంటే మాకు కొన్ని యూనిట్స్ ఉంటాయి, యాక్టివ్ యూనిట్స్ ఉంటాయి. వాటి యొక్క వాళ్ళ యొక్క యూనిట్స్ ట్రైనింగ్స్, వాళ్ళ స్కిల్స్, క్లాసెస్ చెప్పడం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యూనిట్స్ జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ విజిట్ చేసి రావడం. తర్వాత నేను 2019లో వైజాగ్ సిటీ వచ్చాను యాజ్ అడిషనల్ డీసీపీగా గ్రేహౌండ్స్. బైఫర్కేషన్ తర్వాత 2019లో. సో 2019లో అడిషనల్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు విశాఖపట్నం వచ్చాను. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 3 months అనుకొని వచ్చాను. నాకు జనరల్ ఎలక్షన్స్ అని పిలిపించారు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు. సో 3 months అనేది నాకు ఎదురు చూస్తుంటే 5 years కంప్లీట్ చేశాను. బట్ నేను యూనిఫామ్ వేసి జాబ్ చేసింది అది కొచ్చోటేనండి. 5 సంవత్సరాలు ఐఎస్డబ్ల్యూలో సఫారీ వేసి చేశాను, గ్రేహౌండ్స్లో జంగిల్ ప్యాచ్, డాంగ్రీలా వేసి చేశాను. సో యూనిఫామ్ వేయడం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది నాకు, వైజాగ్ నుంచే. సో నేను ఆర్ఐగా డిఎస్పీగా ఎక్కడ యూనిఫామ్ జిల్లాలో చేయలేదు. వైజాగ్లో 5 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ఒక గుర్తుండిపోయిన సంఘటన, ఒక బాధాకర సంఘటన కూడా ఉంది మీ దగ్గర. బాధాకర సంఘటన అంటే నేను వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 చెప్పుకోవచ్చు. ఒకటి పరవాడాది, ఒకటి గ్యాస్ లీకేజ్ ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. తర్వాత రెండవది వచ్చేసి ఈ కరోనాకు సంబంధించి అదే టైంలో నేను వైజాగ్లో ఉన్నప్పుడు బాగా సర్వీస్ చేయడం జరిగింది అక్కడ. ఈ 2 గుర్తుండిపోయినవి. కానీ బాధాకర సంఘటన కూడా ఉంది. మీతో పాటు పనిచేసిన ఒక ఆమె నకిలీ నోట్ల కేసులో అరెస్ట్ అవ్వడం. అది బాధాకరం కాదండి, సంతోషకరమా? దాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదా. బాధాకరం ఎందుకంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే షేమ్ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను అంతే.
కానీ ఆవిడ యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి అలాగే ఉందండి లేదా? మనకు తెలియదు. సో మొదటి నుంచి ఆమె సినీ ఫీల్డ్ దీన్ని అట్లా ఉండేది, అలా కంటిన్యూ కానీ అయిపోయింది. యూనిఫామ్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఉండి ఆ విధంగా చేయడం అనేది కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది కదా. అందుగురించే ఇక తర్వాత యాక్షన్ తీసుకున్నారు, సపరేట్ పెట్టారు. అదే బాధాకరమైన విషయం, షేమ్ఫుల్ అనుకుంటాము. ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీరు? మీకు నా దగ్గర కూడా చేశారు. ఎక్కువగా లిటిగేషన్ పెడుతుంటారు కదండి, మీ మీద కూడా ఇచ్చారు కదా. వస్తూ ఉంటాయంటే ఆఫీసర్స్ తెలుసు మనం డ్యూటీ ఏం చేస్తుంటాము. అంటే పని చేయమంటే ఆవిడ కోపం అట, వెంటనే ఆఫీసర్ మీద రాస్తుంటారు. అదండి, పని చేయాలని మనము వస్తాం డిపార్ట్మెంట్లోకి, ప్రతి ఒక్కరు కూడా పని చేస్తామని వస్తారు. పని చేయకుండా తప్పించుకోవడం అనేది పద్ధతి కాదు కదా, పని చేయాలి. సార్ 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో మీకు బాగా నచ్చిన కమిషనర్ ఎవరండి? అందరూ బాగా నచ్చి ఉంటారు. అంటే ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క స్ట్రాటజీ. ఆర్కే మీనా సార్ ఉన్నారు, ఆయనది ఒక స్ట్రాటజీ. ఆయన ముందు లడ్డా సార్ ఉన్నారు, ఇప్పుడు సారు ఆయన స్ట్రాటజీ ఒకటి. ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ కదా మీకు విశాఖపట్నంలో ఎలక్షన్స్కి పిలిపించింది అప్పుడే వచ్చాను నేను. పోలీస్ గెస్ట్ హౌస్ కూడా అప్పుడు ఆయన టైంలో అనుకుంటా. అవునండి. తర్వాత మనీష్ కుమార్ సిన్హా సార్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, త్రివిక్రమ సార్ ఉన్నారు, డిఐజీ. లాస్ట్లో వచ్చే ముందు మన సిడీజీ గారు శ్రీ రవిశంకర్ అయ్య సార్ ఉన్నారు. సో ఒక్కొక్కరి దగ్గర నాకు చాలా అదృష్టం అక్కడ. అంటే నాకు స్టార్టింగ్లో ఇష్టం లేదు, కానీ ఆ వర్క్ చేయడం వల్ల ఉదయం వెళ్ళిపోతే రాత్రి 8 అయిపోతుందండి, మళ్ళీ ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నో సండే, నో సెకండ్ సాటర్డే. మళ్ళీ ఇప్పుడు 24 గంటలు సెట్, మ్యాన్ ప్యాక్, టెలిఫోన్స్, నాన్ స్టాప్. అలా దాంట్లో లీనమైపోయాను 5 years. సో నేను అనుకున్నాను ఎక్కడ యూనిఫామ్ చేయలేదు కదా, సో మొత్తం ఒకసారి పీల్ చేశారు ఇక్కడ. సో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను అక్కడ నేను. కానీ కొంతమంది హోంగార్డ్స్ కొంతమంది అక్కడే ఒకే దగ్గర పని చేయాలి, అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళకి మీరు వెంటనే కొంచెం కొంచెం పక్కకు తప్పించారట కదా. అంటే అక్కడ ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో రిమార్క్స్ వస్తుంటాయి వాళ్ళ దగ్గర, వచ్చినప్పుడు తప్పదు, మనం అందరూ చేయాలని ఉంటుంది. మళ్ళీ అందరికీ రొటేషన్ కూడా రావాలి. ఒక చోటే ఉండిపోతే అదే వర్క్ అనేటువంటిది ఆ క్వాలిటీ తెలియదు, అదే దీంట్లో పనిచేస్తారు. సో వాళ్ళు కొంచెం మారుస్తూ ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చేయిస్తే. కానీ వాళ్ళకి అదే సుఖం అని తయారైపోయారు కదండి కొంతమంది. అందువల్లే కొంతవరకు చేంజ్ 3 years అయిన వాళ్ళకి 5 years వాళ్ళకి అప్పుడు వచ్చిన సిపి సారు మొత్తం షిఫ్ట్ చేయండి అంటే ఇంకా. బట్ అట్ ద సేమ్ టైం ఆ స్కిల్ ఉండే వాళ్ళు కూడా దొరకాలి మనకు షిఫ్ట్ చేయాలంటే, అది కూడా ఆల్టర్నేట్ కూడా చూసుకోవాలి. ఓకే, విశాఖపట్నం తర్వాత నాకు ఇంకా ప్రమోషన్ వచ్చింది 2024లో. నాన్ క్యాడర్ ఎస్పీ వచ్చిందండి. వచ్చిన తర్వాత డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా ఇచ్చారు అనంతపూర్. సో అక్కడ ఒక 3 months నుండి తర్వాత ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి పీటీసీ కళ్యాణ్ డ్యామ్కి అటాచ్మెంట్లో వచ్చాను నేను. ప్రజెంట్ పీటీసీ లాస్ట్ August 19th నుంచి. ఇక్కడ ఏం వర్క్ ఏ ఉంటుందండి ఇక్కడ? పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వర్క్ అంటే ఏదైతే ఇన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి 3 days కోర్సు, 6 days కోర్సు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన పెడుతుంటాము. ఇప్పుడైతే వచ్చినటువంటి సీనియర్ ఆఫీసర్స్, మన డీజీ గారు కొన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వాటి మీద ఎక్కువ ట్రైనింగ్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీపీఎస్ పెరుగుతుంది, దానిపైన క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. తర్వాత ఇంకోటి చెప్పుకోండి, ఇప్పుడు సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్, వీటి మీద. తర్వాత న్యూ క్రిమినల్ లాస్ ఉన్నాయి. ఈ న్యూ క్రిమినల్స్ ఎక్కువ, ఈ 4 మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎవరైతే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బ్యాచ్ల వైజ్గా పిలిపించి 3 days కోర్సు, 6 days కోర్సు కండక్ట్ చేస్తాం. అవి అపార్ట్ ఫ్రమ్ మళ్ళీ మనకు ఈ కన్వర్షన్ కోర్సు, ఏఆర్ నుంచి సివిల్ కన్వర్షన్ కోర్సు, ప్రీ ప్రమోషనల్ కోర్సు, ఇవి కాకుండా టీటీడీ సెక్యూరిటీ వాళ్ళకి ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటుంది. ట్రైనింగ్స్ ఏవో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ప్రజెంట్ మనకి 20-30 మంది 3 days కోర్సు గురించి వాళ్ళు ఉంటారు. ఒక ఫ్రెష్ బ్యాచ్ లాస్ట్ టైం ఒక బ్యాచ్ ఎంత వెళ్ళింది? అది ఇంతకుముందు 20లో ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందండి. అంటే 9 months బేసిక్ వాళ్ళు ట్రైనింగ్ అది. సో అప్పుడు అయిపోయిన తర్వాత అంతవరకు మళ్ళీ బ్యాచ్ లేదు ఇప్పుడు. ఓకే సార్, మీరు సివిల్ వద్దనుకొని ఏఆర్లో ఉండిపోయారు. ఎప్పుడైనా అనిపించిందా ఈ సర్వీస్ కంప్లీట్ అవుతుంది కదా, సివిల్లో చేస్తుంటే బాగుండని? లేదండి, నాకు అనిపించలేదు. నేను కమిటెడ్, ఇక్కడ చేస్తున్నాను, దీనికి న్యాయం చేయాలి. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను అంతే. సివిల్లో చేయాలని నాకు అనిపించలేదు. స్టార్టింగ్లో నేను రాసినప్పుడు వచ్చింటే దాంట్లో కంటిన్యూ అయ్యేవాడినేమో, అప్పుడు రాలేదు, సెకండ్ దీనికి వచ్చింది. సో ఎప్పుడు కానీ నా మీద దృష్టి ఇవ్వలేదు నాకు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి సివిల్లోకి రమ్మంటారా, ఏఆర్లోకి వెళ్ళమంటారా? రెండిట్లలో ఉండాలండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. యారు ఉండాలా, సివిల్ ఉండాలా, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్.
ఇప్పుడు ఒకవేళ ఏఆర్ నుంచి సివిల్కి వచ్చారనుకోండి, కొంతమంది కామెంట్ చేస్తుంటారు, వాళ్ళకేం తెలుసు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లా తెలియదు అంటారు. అటువంటి కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏముందండి, వాళ్ళు కూడా మొదటి నుంచి పుట్టుతానే నేర్చుకోలేదు ఏది. వాళ్ళు కొంచెం ముందు వచ్చారు, వీళ్ళు కొద్దిగా వెనక వచ్చారు, ఇంకొక 5-6 సంవత్సరాలకి వీళ్ళు నేర్చుకుంటారు, అంతే తేడా పెద్దాడు. కాబట్టి ఉంటుంది అలా అనుకుంటారు, కానీ వీళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. కొంతమంది కేసెస్ మీరు చూస్తే చాలా వరకు డేర్ చేయడము, కంట్రోల్ చేయడము, ఎక్కువ కొంచెం ఫ్రంట్ స్టెప్ తీసుకొని యాక్షన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని చెప్పి దాంట్లో లేరనేది ఉన్నారు, వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు. కాకపోతే వాళ్ళు అలా ఉంటుందేమో. సార్ వీళ్ళు ఇప్పుడు వచ్చిన బ్యాచ్కి లేటెస్ట్ వెపన్స్ ట్రైనింగ్ కూడా ఉంటుందా? అన్ని వెపన్స్ వచ్చి ఏదైతే బ్యాచ్ వస్తుందో మనకున్నటువంటి వెపన్స్ LMG, SLR, ఇన్సాస్, గ్లాక్ పిస్టల్స్, బేసిక్ వెపన్ 303 దగ్గర నుంచి అన్ని ట్రైనింగ్ అన్ని వెపన్స్. ఓకే సార్, ఫైనల్గా ఇంకో 1 year తర్వాత 1.5 years మీరు రిటైర్ అవుతారు. తర్వాత ఏం చేయబోతున్నారంటే? ఏదన్నా పొలంలో చిన్న గుడిసేసుకొని వ్యవసాయం చేద్దాం అనుకుంటారు. మీ అమ్మగారికి ఉన్నారా? లేదండి, కాలం చేశారు. డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి సివిల్, AR అనే కామన్ లేకుండా స్పెషల్ పార్టీ అని కాకుండా పోలీస్కి రండి, పబ్లిక్ సర్వీస్ చేయండి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ప్రకారం వెళ్ళాలి తప్ప ఈ సివిలా లేదా ARA లేదా స్పెషల్ పార్టీయా స్పెషల్ పోలీసా అని కాకుండా రండి, ఖచ్చితంగా ఎక్కడున్నా సరే పని చేయాలనుకుంటే మనం స్కిల్ ఉంటే అక్కడే పని చేయొచ్చు అంటున్నారు సుబ్రహ్మణ్య గారు. ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి ఆయన, ఆ తల్లి పారిశుద్ధ్య కార్యక్రమాలు, తండ్రి వార్డ్ బాయ్ అయినా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళ పెంపకం, వాళ్ళ నీతి నిజాయితీ. సాధారణంగా పారిశుద్ధ్య కార్యక్రమం పిల్లలందరూ ఏమనుకుంటారంటే మా జీవితాలు ఇంత కదా, మా పిల్లలు కూడా మా వెనకే మురుక్కాలు ఉండాలని భావిస్తున్న ఈ తరుణంలో ఆ మహాతల్లి నా కొడుకుని చదివించాలి, సొసైటీకి బాగు చేయాలని ఆవిడ తను కష్టపడుతూ 6 పిల్లలను చదివించి సుబ్రహ్మణ్య గారికి స్థాయి తీసుకొచ్చారు. అంటే ప్రతి తల్లిదండ్రుల్లో ఒక పట్టుదల ఉంటే తమ పుట్టిన దేవుడి కాడ ఎవ్వరు కూడా తలదించకుండా సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించుకొని పిల్లలకు ఒక స్థాయి తీసుకురావచ్చు అనే దీంట్లో సుబ్రహ్మణ్య గారి తల్లిదండ్రులకు ఇచ్చిన పెంపకం, వాళ్ళు నేర్పిన నీతి నిజాయితీ. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఏం చేయాలో ముందు కలలు కనండి. ఆ కళలకు కళని నిజం చేయడానికి, ఆ సాకారం చేయడానికి మీ సంకల్ప బలం ఎంతో కృషి. అంతేగాని మనం ఇంతే అని భావించకుండా ఖచ్చితంగా మన పిల్లల్ని బాగా వెళ్ళాలంటే మీరు కష్టపడండి, పిల్లలు కూడా కష్టపెట్టి బాగా చదివించండి, వాళ్ళకి కూడా కష్టం సుఖం 2 నేర్పండి. అంతేగాని పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం అల్లారు ముద్దుగా పెంచాం కదా అని చూస్తే ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి కొడుకులు గారు తన్నే వాళ్ళు అవుతారు. సుబ్రహ్మణ్య గారి స్టోరీలో ఒక ఇన్స్పైర్ ఉంది, ఒక ఇగ్నైట్ ఉంది. పారిశుద్ధ్య కార్మికురాలు కుటుంబం పుట్టిన అతను మాత్రం నా తల్లి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కారణం ఆమె పెంపకం. ఆయన ఈ స్థాయికి రావడానికి ఆమె కారణం అంటున్నారు ఆయన. ఇది సుబ్రహ్మణ్య గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమ్మగారు ఆత్మ సాధించాలని కోరుకుంటున్నాను. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.